రేపే కామికా ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఈ ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని దీనిని తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. అంతేకాకుండా మీ జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది. కామికా ఏకాదశి, దీనిని తినటం వలన మీకు తిరుగుండదు. ఏకాదశి రోజు ఈ పదార్థం తిన్నవారి జీవితం చక్కగా మారిపోతుంది. ఎలాంటి కష్టాల నుండి అయినా సరే బయటపడతారని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కామికా ఏకాదశి రోజు తప్పక ఈ పదార్థాన్ని తిని చూడండి. మరి ఆ పదార్థం ఏమిటో, ఎలా తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించబడింది. కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్టే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసి దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపములకు భయపడేవారు, పాప భయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఈ ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగారం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈ రోజు ఒక్క తులసి ఆకుతో స్వామిని ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ. ఈరోజు తులసి ఆకులతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఆది పాపాలను నశింపచేసే బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొడుతుంది. విష్ణు అనుగ్రహంతో మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఎవరైతే ఈ ఒక్క పదార్థం తింటారో వారి జీవితం మారిపోతుంది, జాతకం మారిపోతుంది, మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల వలన, ధన సమస్యల వలన సతమతమవుతూ ఉన్నారో వారు ఈ పరిహారం తప్పక చేసుకోండి.
కామిక ఏకాదశి రోజు ఈ పరిహారం చేసి ఈ పదార్థాన్ని తినటం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా బెల్లం కావాలి. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, చాలా శక్తివంతమైన పదార్థం. అలాగే నెయ్యిని కూడా తీసుకోండి. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి, ఏ నెయ్యి అయినా పర్వాలేదు. నెయ్యి కూడా చాలా పవిత్రమైన పదార్థం. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. అది వెండి గ్లాసు కానీ లేదంటే కాపర్ గ్లాస్ కానీ తీసుకొని అందులో నీళ్లను తీసుకోవాలి. అంటే గ్లాసులో సగం నీటిని తీసుకుంటే చాలు. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని ఈ మూడిటిని కూడా సిద్ధం చేసుకోండి. బెల్లం, నెయ్యి, నీళ్లు సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీ నారాయణుల పటం ముందు లేదా వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం పెట్టుకోండి. చిన్న ప్లేట్లో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా పెట్టండి. దానిపై నుంచి కాస్త నెయ్యిని పోయండి. అలా పోసిన తర్వాత స్వామివారికి చక్కగా హారతి చూపించి మీ ఇష్టం ప్రకారం పూలతో, తులసి ఆకులతో పూజ చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత వెండి గ్లాస్తో కానీ కాపర్ గ్లాస్లో కానీ నీటిని తీసుకుని చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మాకు పేరు ప్రతిష్టలు, గౌరవం, అలాగే కాకుండా చక్కటి యోగం కలగాలి, మా జీవితం మారిపోవాలి, మేము పడుతున్న ఇబ్బందులు, సమస్యల నుండి సులభంగా బయటపడేలాగా చూడమని స్వామివారిని వేడుకోవాలి. అలా వేడుకున్న తర్వాత స్వామి ముందు బెల్లం మీద నెయ్యి పోసి పెట్టారు కదా, ఆ బెల్లాన్ని తీసుకుని తినేయండి. తినేసిన తర్వాత గ్లాసులోని నీటిని త్రాగేయండి. ఇలా చేయటం వలన బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. మీకు ఏదైతే ఇబ్బంది ఉందని బాధపడుతూ ఉన్నారో, జాతకంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మాకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోయి మా జీవితం మారాలి అని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. 100% ఫలితం వస్తుంది. బెల్లం తిని నీరు త్రాగటం వలన మీ దేహం శుద్ధి అవుతుంది. స్వామివారికి సమర్పించిన తర్వాత స్వీకరిస్తున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జాతకంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవితంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. మీరు కోరుకున్నది జరుగుతుంది. మీ జాతకంలో గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా సరే, ఆ జాతక సమస్యల నుండి బయటపడడానికి, దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కామిక ఏకాదశి రోజు ఈ పరిహారం చేసి మీ సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కామిక ఏకాదశి రోజు ఎవరైతే పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో, కన్నీళ్లు పెట్టుకుని దిగులు పడుతూ ఉంటారో, వారు ఈరోజు ఇంట్లో ప్రత్యేకంగా దీపం వెలిగిస్తే కష్టాలన్నీ పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ దీపాన్ని చీకటి పడిన తర్వాత 7:30 నుండి 9 గంటల మధ్యలో వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని ఆడవారు, మగవారు ఎవరైనా సరే వెలిగించుకోవచ్చు. వెలిగించే ముందు స్నానం చేయాలి. స్నానం చేయలేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని దీపాన్ని పెట్టాలి. అసలు ఈ దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. ఈ కామిక ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ దీపాన్ని మీరు ప్రతిరోజు దీపారాధన చేసుకునే కుందుల్లో పెట్టుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపం నూనెలో కొంచెం కర్పూర పొడిని వేయండి. మీ దగ్గర కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఆ బిళ్ళ ఒకటి తీసుకొని పొడి చేసి దీపంలో వేస్తే సరిపోతుంది. కర్పూరంతో పాటు చిటికెడు కుంకుమ కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఆ దీపానికి పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కానీ డ్రై ఫ్రూట్స్ను కానీ నైవేద్యంగా పెట్టండి. కామిక ఏకాదశి రోజు ఇలా దీపం పెడితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీకు ఉన్న ఎంత పెద్ద పెద్ద కష్టాలైనా సరే పోతాయి. అమ్మవారే మీ కన్నీళ్లను తుడుస్తారు. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కానీ బాగా కష్టాలు ఉన్నాయి, తీరని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు మాత్రం ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు కూడా ఇలా కర్పూరం, కుంకుమను దీపంలో వేస్తే చాలా త్వరగా మీ కష్టాలనేవి తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. చేసి చూడండి, మీరే ఫలితాన్ని అనుభవిస్తారు.
కనుక అందరూ రేపు కామికా ఏకాదశి రోజు గుర్తుపెట్టుకుని రాత్రి 7:30 నుండి 9 గంటల మధ్యలో ఈ విధంగా దీపం వెలిగించి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. ఆ కథ గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు. పూర్వం ఒక ఊరిలో గుణనిధి అనే ఒక బలవంతుడు మరియు బలహీనుడైన బ్రాహ్మణుడు నివసించేవారు. ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన గుణనిధి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుడిని చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతన్ని బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. గుణనిధి తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. బ్రాహ్మణుడిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగాడు. ఆ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని గుణనిధికి మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే గుణనిధి కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కామికా ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారో వారు ఇంట్లో 4 మూలల్లో ఈ ప్రత్యేకమైన నీటిని చల్లితే 3 నిమిషాల్లో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఏ సమస్య ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక రాగి గ్లాసు తీసుకోండి. ఆ గ్లాసులో కొంచెం నీళ్లు తీసుకోండి. అంటే సగం నీళ్లు తీసుకుంటే చాలు. ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. తర్వాత చిటికెడు యాలకుల పొడిని కూడా వేసి వాటర్లో బాగా కలిపి ఆ తర్వాత ఈ వాటర్ను పూజగదిలో దేవుడి ఫోటో దగ్గర 3 నిమిషాలు ఉంచండి. 3 నిమిషాల తర్వాత తీసేయండి. తీసే ముందు దేవుడా, మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, కష్టాలు అన్నీ పోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు స్వామి అని ఒక్క నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ నీటిని తీసుకొని ఒక వేపరెబ్బను ఆ నీటిలో ముంచి ఆ వేపరెబ్బ సాయంతో ఆ నీటిని మీ ఇంట్లోని అన్ని గదుల్లో 4 దిక్కుల్లో చల్లేయండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ నీటిని చల్లండి. అన్ని గదుల్లో చల్లాక ఇంకా నీరు మిగిలితే ఇంటిపైన చల్లేయండి. ఏకాదశి రోజు ఈ నీటిని చల్లితే 3 నిమిషాల్లో మీకు ఏదో ఒక శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీ ఇంట్లో 3 నిమిషాల్లో ఒక పాజిటివ్ మార్పు అనేది వస్తుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధనలాభం కలిగేలాగా చేస్తుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు ఇంట్లో 4 దిక్కుల్లో అన్ని గదుల్లో ఇలా నీటిని చల్లండి. 3 నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి.